Hi comrades, this is NSSR High Court of AP and Trial Courts మిత్రులారా. ఒక బెయిల్ గ్రాంట్ చేసినటువంటి సందర్భంలో ట్రయల్ కోర్ట్ వారు ముద్దాయికి ఒక 50 lakh రూపీస్ని బాండ్ ఫర్నిష్ చేయమని బెయిల్ కండిషన్ ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఆ కండిషన్ రిలాక్సేషన్ కోసం ఆ ముద్దాయి హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే 50 lakh రూపీస్ అనేది ఎగ్జార్బిటెంట్ అమౌంట్, అంటే చాలా పెద్ద అమౌంట్, విపరీతమైన అమౌంట్. అటువంటి కండిషన్ వల్ల అతని ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. అతనికి ఏ విధంగా ఆ బెయిల్ బాండ్ని కంప్లై చేయాలన్న విషయంలో వారి ఫ్యామిలీ కూడా ఇబ్బంది. అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో పాటు అతని ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. కాబట్టి హైకోర్టు వారి యొక్క ఆ యొక్క తీర్పులో భాగంగా ఆ బెయిల్ అమౌంట్ ఏదైతే బెయిల్ బాండ్ అమౌంట్ ఏదైతే ట్రయల్ కోర్ట్ ఫిక్స్ చేసిందో 50 lakh రూపీస్ని ఫర్నిష్ చేయమని బెయిల్ బాండ్ కింద దాన్ని 50,000 రూపీస్ కింద డిడక్ట్ చేస్తూ, అంటే తగ్గించి ఆ తగ్గించినటువంటి సందర్భంలో హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. వ్యక్తి ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి యొక్క పర్సనల్ లిబర్టీని హరించడమే కాదు, అతని యొక్క ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది ఇలాంటి కండిషన్ వల్ల. సో అందుకని చెప్పేసి మేము ఈ యొక్క 50 lakh రూపీస్ అనేటటువంటి బెయిల్ బాండ్ అమౌంట్ని 50,000 రూపీస్కి తగ్గిస్తున్నామని చెప్పి వారు ఆ యొక్క కండిషన్ ఏదైతే ట్రయల్ కోర్ట్ పెట్టిన కండిషన్ రిలాక్సేషన్ ఇస్తూ తగ్గిస్తూ 50,000 రూపీస్ని ఇంపోజ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ నెసెసరీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 909559.